అందరికీ నమస్తే కారం. ఏంటి సత్య ఎప్పటికి గిట్ల పెడతాడు ఇట్లా పెట్టింది అనుకురా. మళ్ళీ కొత్త ఏడాది కదా, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ నేను ఒక్కనే ఉన్నా అనుకున్నా. కారు పువ్వులు ఉన్నాయి పక్కకు, పువ్వు కన్నా మంచిగా ఉంటుంది. ఎవరు ఎట్లుంటుంది చెప్పాలనా? ఈ స్త్రీ ముఖం శ్రీముఖి. నమస్తే కారం. చూసిండ్రా శ్రీముఖి అన్న అట్లనే ఉంది కదా. ఇస్త్రీ మొఖం ఏంటి సత్తి? ఇస్త్రీవే కదా నువ్వు. నూతన సంవత్సర శుభ కలెక్షన్లు హ్యాపీ కొత్తగా కొత్తది. ఏ మోడల్ ఉన్నది? ఇది మన జింబాంబే మోడల్. సంవత్సరం ఉండదు అందులో? ఉండదు. నా లోపలే పవర్. చూసేటోళ్ళు అందరికి చెప్పవా ఏమని? శుభ కలెక్షన్. టీన్ మార్ చూస్తున్న ప్రేక్షకులందరికీ అండ్ V6 చూస్తున్న ప్రేక్షకులందరికీ నా తరపు నుంచి, నన్ను ఇష్టపడి నన్ను ఇప్పటివరకు ఎంత సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నీ మొగనికి నాకు పెళ్లి కాలే సత్తి. కాలేదా ఇంకా? కాలే. 7 అడుగులు వేస్తావా? ఇంకెక్కువ వేసి వెళ్ళిపోతావా? ఎక్కడన్నా లేచిపోతావా? అమ్మా, నన్ను ఛానల్ కి పిలిచి లేచిపోతావా అని అడిగిన. లేచిపోతావా అంటే లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే యాక్చువల్లీ నీకు తెలిసే ఉంటది ఒక విషయం. ఒక ఛానల్లో ఒక ప్రోగ్రాంలో ఒక అతన్ని ఆన్ స్టేజ్ ఎంతో వేలాది మంది ప్రజలు ఉన్నప్పుడు ఆయనని ఐ లవ్ యూ అని పిచ్చిదానిలో వెంటపడి ప్రపోజ్ చేశాను. కానీ పిచ్చిలేసింది కానీ ఆయన నాకు ఇప్పటి వరకు ఏమీ రిటర్న్ అంటే ఇంకేం చెప్పలేదు. ఫోన్ కి మెసేజ్ ఇప్పుడే పెడతాను. నీ ఫోన్ రింగ్ అవుతుందేమో చూసుకో. నీకు అర్థమైపోయి ఉండాలి. నాకే పెడతావు? ఏ ఛానల్లో నేను ఒకటి వెనక పరిగెత్తి ఐ లవ్ యూ చెప్పిన అప్పుడు డాన్స్ చేసేటప్పుడా? ఉత్తూతగా అనుకున్న చీకట్ల గారా. సరే ఇప్పుడు చెప్తున్నాను. పగలు చెప్పాలి ఏదైనా. చీకట్లు అంటే కొంతమంది తిని ఉంటారు, నూతన సంవత్సరం అంటే అంత ఆగి ఉంటారు. చీకట్ల చెప్పిన ఏం నిజం కావనుకుంటారు. ఒక్క నిమిషం ఆగైతే లైట్ వేసుకొని చెప్తున్నా. ఇగో లైట్ వేసుకొని చెప్తున్నాను. న్యూ ఇయర్ రోజు మొదటి రోజు January 1st రోజు చెప్తున్నాను. సత్తి ఐ లవ్ యూ. నాకేనా? మా అక్కకు ఫోన్ చేస్తా ఆగి ఇప్పుడే. మా అక్క నెంబర్ ఉందా నీతా? ఉంది, మాట్లాడమంటావా? చెప్పాలి కదా మళ్ళా నూతన సంవత్సరం కొత్త ఫోన్ చేస్తున్నంట అని. ఇసంటివి నేను ఎప్పుడు నీకంటూ ఒక మనసు లేదా? ఒక అందమైన అమ్మాయి ఐ లవ్ యూ చెప్తున్నప్పుడు ఇంత మనసు ఒక్కటే ఉన్నది కానీ డ్రెస్సులు 4-5 ఉన్నది. అప్పుడు ఏ డ్రెస్ లో చెప్పినావో నాకైతే మతి. సరే నాకు ఫస్ట్ సమాధానం చెప్పు. నువ్వు ఐ లవ్ యూ కి యు లవ్ మీ టూ లేకపోతే ఏంటి? నేనంటే నచ్చిందా నచ్చలేదా? పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? ఏంటి పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండిషన్లు ఉంటాయి. ఏంటవి? మళ్ళా పెద్ద ఫిట్ బొమ్మ ఎందుకు వేసుకున్నావు? మెడలో బంగారం గోల్స్ వేసుకోవాలి, లేకపోతే దేవుని వేసుకోవాలి. పెద్ద ఫిట్ కూస్తే చచ్చిపోతారు అంటారు ఊళ్ళల్లా. ఎట్లా అంటారు? అనగానే చచ్చిపోతారు అంటారు. ఎలాంటిది? ఇట్లా అంటారు ఇట్లా ఫీనిగేలా బంద్ చేయ అంటారు దాన్ని. చింత చెట్ల మీద ఉంటారు గుబ్బూరుగా, నువ్వేమో మెడల్ వేసుకొని తిరుగుతున్నావు. అంటే ఇది నాతో ఉన్నప్పుడు నా మాట వింటది, ఏం అనదు. అవతల వాళ్ళకి దిష్టి కాకుండా నువ్వు మంచిగా ఉంటావు. నేను మంచిగా ఉంటానా? మాట్లాడనంతసేపు మంచిగా ఉంటావు. ఏమన్నా నేను ఇప్పుడు? సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నేను జీవితాంతం మాట్లాడకుండా ఉండడానికి. పెళ్లి చేసుకోవాలంటే ఊకేనే కాదు, ఎట్లా ముందు ఫూల్ ఫన్లు చేసుకోవాలి. ఇగో వెనకనే ఉన్నాయి ఫూలు ఫన్లు ఏడున్నాయి? నా ఫన్లే సక్కలేవు. పళ్ళు కూడా ఉన్నాయి. మంచిగా అయిందా? హీరోయిన్ ఎవరు ఇష్టం? హీరోయిన్ అంటే పెద్దగా ఉంటే ఇష్టము, పొడుగు ఉండాలి. నేను హీల్స్ వేసుకొని పెద్దగా అట్లా చెప్పులు వేసుకొని కాదు, నిజంగా ఉండాలి. అనుష్క లెక్క. నేను అనుష్కకు ఆల్మోస్ట్ దగ్గరలో వస్తాను సత్తి. ఇద్దరు వచ్చినప్పుడు నాకు కనవాడు చూపెడతా. నేను అప్పుడు ఎంత మంచిగా రోడ్ మీద బండిని డైవర్ట్ చేస్తారు చూడు, అట్లా డైవర్ట్ చేసి స్టార్టింగ్ లో చెప్పిన ఐ లవ్ యూ కి ఇప్పటి వరకు ఆన్సర్ లేదు.